ప్రభునామమునకు ఘనత కలుగును గాక. మీకా గ్రంథము 4:6 వాక్యం మనం చదువుకుంటున్నాం. ఆ దినమున నేను కుండివారిని పోగు చేయుదును, అవతల వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. అనగా యేసు ప్రభు భూమి మీద జన్మించిన తర్వాత జరగబోయే పరిచయం గురించి మీకా ప్రవక్త 700 సంవత్సరాల కిందటనే ప్రవచిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, ఆయన బలహీనులైన వారి కొరకు ఈ లోకానికి వచ్చారని ఈ వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. కుండివారిని పోగు చేయటం అంటే ఎవరు కుండివారిని లెక్క చేయరు, కానీ అటువంటి వారిని పోగు చేసి వారికి సహాయం చేస్తాను అని ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. మరి నేను అందుకు ఉదాహరణగా మనం గమనిస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో సుంకపు మెట్టునద్ద కూర్చుండినటువంటి మత్తయి అనే సుంకరిని ప్రభు పిలుస్తున్నాడు. ఎవరు వారిని ప్రేమించరు, పిలవరు, దగ్గర తీసుకోరు. కానీ యేసు ప్రభు అతన్ని ప్రేమించి పిలిచి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు అతనితో యేసు ప్రభుతో కూడా వెళ్ళి తన ఇంట్లో ఒక గొప్ప విందు భోజనం తయారు చేయించారు. ఆ విందులో సుంకరులు, పాపులు అనేకులు వచ్చి కూర్చుండగా శాస్త్రులు, పరిసయ్యులు అది చూసి, మీ బోధకుడు పాపులతోనూ పనికిమాలిన వారితోనూ భోజనం చేస్తున్నారని చెప్తే యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నేను కనికరమనే కోరుచున్నాను, బలిని కోరువాడును కాను. నేను పాపులను పిలవచ్చు తిని కానీ నీతిమంతుల కొరకు రాలేదు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 16-17 వాక్యములో గమనించి, ఆయన పరిచర్య మార్గంలో ఉన్నప్పుడు సాయంకాలం అయినప్పుడు జనులు దెయ్యం పట్టిన అనేకమైన జనులను ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన వారు దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచును. అందువలన ఆయనే మన బలహీనతలను వహించెను, మన రోగములను భరించెను అని ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట నెరవేరేను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2లో మనం చూస్తే పక్షవాయు గల వారిని స్వస్థపరచెను. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బలహీనులైనటువంటి వారు ఎటువంటి బలహీనతలు అయినా కుండివారనే కాదు, గుడ్డివారనే కాదు, అనేకులను ఆయన మొట్టి స్వస్థపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు మనం కూడా దేవుని కృపకి పాత్రలం కాదు, దేవునికి దూరస్తులైనటువంటి మనల్ని ఆయన ప్రేమించి మనల్ని దగ్గర తీసుకొని ఆయన కృపకి పాత్రలుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. మనం గమనించినప్పుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వాక్యంలో మనం గమనించినప్పుడు, చీకట్లో నడుచుచున్న జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. అనగా మరణ ఛాయల గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని చెప్పబడిన ప్రకారంగా దేవుని వెలుగు చీకట్లో జీవిస్తున్న వారి మీదకి వెలుగును పంపించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఉదాహరణకు మనమే పేతురు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయంలో 9వ వాక్యములో మనం గమనిస్తే, అయినను మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వారును, వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తుగా మనం ఎంపిక చేయబడ్డాము. కాబట్టి ఈ ఆధిక్యతలో తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని మన కొరకు ఈ లోకానికి దయచేసెను. ఈ విధంగా సమస్త జనులను ఆయన సహాయం చేసి ఆయనతో కూడా కూర్చుండబెట్టుటకు యోగ్యులుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఒకప్పుడు అర్హత లేని మనకు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి కుండివారిని పోగు చేసినట్టు అర్హత లేని మనల్ని కూడా పోగు చేసి దేవుని పరిచర్యకును, దేవుని రాజ్యమునకును వారసులుగా వాడుతున్నట్టుగాను, మనం నడిపించబడుతున్నట్టుగాను గమనించి మనకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుని కనపరిచి మహింపరచవలసిన వారమై ఉన్నామని గుర్తించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, ఒకప్పుడు ఏమాత్రమో మాకు అర్హత లేని మమ్మల్ని ప్రేమించిన తండ్రి, మీరు మీకు ఇష్టమైన బిడ్డలుగా చేర్చుకొని ఈ దినం ప్రపంచం అంతటా నీ రాజ్య సువార్త ప్రకటించే బిడ్డలుగా వారిని నీ సువార్త వెలుగును వెదజల్లేవారిగా మీరు ఏర్పరిచినట్లుగా మేము గమనిస్తున్నాం. అలాంటి ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. మీరు మమ్మల్ని పోగు చేయటానికి, మమ్మల్ని బాగు చేయటానికి ఈ లోకానికి వచ్చారు కనుక మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు. అనేకులను ఇంకను లోకంలో నలుమూలలో ఎక్కడెక్కడ నీ బిడ్డలు నేను ఎరగని వారు ఉన్నారో
వారు కూడా నేను ఎరిగినట్టుగా నువ్వే సహాయం చేయమని కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామన అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.